అది విగ్రహం కాదా? మూర్తి కాదా? అది హిందువుల్ని మూర్తి కాదా? మీరు కాదు ఏ శ్లోకం పెట్టుకున్నా మూర్తి కిందికి రాదంటారు. ఏ శ్లోకం మూర్తి కిందికి రాదు. శిల్వ అనేది మూర్తి కిందికి రాదా? ఒక వ్యక్తి భయపడ్డాడంటే ఆ వ్యక్తి సగం ఓడిపోయినట్టే. ఈరోజు మనం చూస్తే హిందూ మతంలో కొంతమందికి ఇదే పరిస్థితి ఏర్పడిందని నమ్మాల్సి వస్తుంది. కొత్తగూడెం ఇల్లందు ప్రాంతంలో సేవకులు కొంతమంది స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు వారి చేతుల్లో ఉన్న బైబిల్ని వాళ్ళని ఆటంకపరిచి వారి చేతుల్లో ఉన్న బైబిల్ని తగలబెట్టి నానా బేభత్సం చేసిన మతోన్మాదులను మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవ్యాన్ని చూసి భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. కాషాయ గూండాలుగా వ్యవహరిస్తున్న మనుషులు ప్రతి ప్రాంతంలో ఉన్నారు. వారందరూ కూడా క్రైస్తవ్యాన్ని చూస్తే వాళ్ళల్లో ఒక తెలియని భయం, ఆందోళన, వేదన మొదలవుతుంది. కారణం ఏంటంటే ఎక్కడ యేసు ప్రభు వారి హృదయాలను మార్చేస్తాడో, ఎక్కడ వారు యేసు ప్రభుని వెంబడిస్తారో, క్రైస్తవులుగా మారిపోతారో అనేటువంటి భయం, కలవరం వాళ్ళని వెంటాడుతుంది. హిందూ మతం అంత బలహీనమైంది అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రతి మతానికి కొన్ని నియమాలు ఉంటాయి. క్రైస్తవ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. సకల జనులకు సువార్త ప్రకటించడం అనేది క్రైస్తవుని బాధ్యత. వినడం వినకపోవడం అనేది అది వారి ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు అన్ని ప్రాంతాలకు వెళ్తాడు, అందరికీ సువార్త ప్రకటిస్తాడు. ఈవెన్ సెంటనరీ దీవుల్లో కూడా ఒక క్రైస్తవుడు వెళ్ళి చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. కాబట్టి క్రైస్తవ్యం అంటేనే దానికి ఉన్న పునాది సర్వలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందుగా సువార్త ప్రకటించబడాలి. ఆ భారంతోనే దర్శనంతోనే క్రైస్తవులు ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తారు. అయితే ఈరోజు అలా ప్రకటిస్తున్న ఆ ప్రాంతాల్లో అనేక చోట్ల క్రైస్తవులను ఆటంకపరిచి తామేదో గెలిచామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారు భయంతో క్రైస్తవులను ఆటంకపరుస్తున్నారు. ఎందుకంటే హిందూ మతం చాలా బలహీనమైందని, అందులో ఉన్న దేవుళ్లకు ఎలాంటి శక్తి లేదని, అందుకే అనేకమైన హిందువులు తమ దేవుళ్లను, దేవతలను, దేవీలను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తారని భయపడి క్రైస్తవ్యాన్ని ఆటంకపరుస్తున్నారు. ఇది చూడడానికి ఎలా ఉందంటే, అనుమానపు మొగుడు తన భార్యని ఇంట్లో పెట్టి తాళం వేసి కాపలా కాసినట్టుగా ఉంది. ఈ మతోన్మాద మరి పందులు లాంటి మనుషులు ఎవరైతే